నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను మీ ఝాన్సీ రాణి హమాస్ గ్రూప్ చేసిన అపూర్వమైన దాడి తర్వాత ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఐరన్ స్వాడ్ పేరుతో మొదలుపెట్టింది హమాస్ ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్ ను ప్రకటించిన 20 నిమిషాల్లో హమాస్ నియంత్రణలో ఉన్న గాజా స్ట్రిప్ నుండి ఇజ్రాయెల్ వైపు 5000 రాకెట్లు ప్రయోగించబడ్డాయి ఇజ్రాయెల్ అంతటా వైమానిక దాడి సైరన్లు ఉదయం ప్రశాంతంగా ఉన్న నిశ్శబ్దాన్ని ఛిద్రం చేశాయి మరియు ప్రపంచంలోని అత్యుత్తమ వాయు రక్షణ వ్యవస్థలలో ఒకటైన ఐరన్ డోమ్ వ్యవస్థ మళ్ళీ పనిలో పడింది ఐరన్ డోమ్ రాకెట్లను గగనతలం మధ్యలో నాశనం చేస్తుంది మరియు ఆకాశం మంటల పేర్లతో ప్రకాశిస్తుంది అయితే ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా దాడి జరిగింది పశ్చిమ ఆసియా దేశాల్లో అత్యంత అధునాతన ఆయుధాలతో శత్రు దుర్భేద్య దేశంగా పేరొందిన ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్ల దాడి ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది పాలస్తీనాలోని హమాస్ మిలిటెంట్లు భారీగా రాకెట్ దాడులు చేస్తూ బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నారు ఇజ్రాయెల్ దేశంలో ఐరన్ డోమ్ వ్యవస్థ ఉన్న హమాస్ దాడులు ఇజ్రాయెల్ దేశంలో భారీ ప్రాణ ఆస్తి నష్టం కలుగజేశాయి తమ దేశంపై రాకెట్ దాడులు జరగకుండా ఇజ్రాయెల్ ఏర్పాటు చేసుకున్న ఐరన్ డోమ్ వ్యవస్థ ఏమైంది హమాస్ రాకెట్ దాడులను ఎందుకు తిప్పికొట్టలేకపోయిందనే విషయం ప్రశ్నార్థకంగా మారింది ప్రస్తుతం ఇజ్రాయెల్ గాజాలోని హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతుంది తొలుత హమాస్ 5000కు పైగా రాకెట్లు ప్రయోగించి ఇజ్రాయెల్తో యుద్ధానికి శంఖం పూరించింది భూమి వాయు జల మార్గాల ద్వారా ముప్పెట మెరుపు దాడి చేసి ఇజ్రాయెల్కి ఊహించని షాక్ ఇచ్చింది ఇజ్రాయెల్ సైనికుల్ని కాదు అక్కడి పౌరుల్ని సైతం బందీలు చేశారు అటు ఇజ్రాయెల్ సైతం హమాస్ పై యుద్ధం ప్రకటించి ఎదురు దాడులకు దిగింది దీంతో అందరి దృష్టి తమ దేశంపై రాకెట్ దాడులు జరగకుండా ఇజ్రాయెల్ ఏర్పాటు చేసుకున్న ఐరన్ డోమ్ వ్యవస్థ దాడులను ఎందుకు తిప్పికొట్టలేకపోయిందనే విషయం చర్చనీయాంశం అయింది ఐరన్ డోమ్ సిస్టమ్ అనేది రాకెట్ దాడులు మోటార్లు ఫిరంగ్ షెల్లు మరియు మానవరహిత వైమానిక వాహనాలను స్వల్ప పరిధిలో ఎదుర్కోవడానికి దేశంలోని అనేక ప్రాంతాల్లో మోహరించిన స్వల్ప శ్రేణి వాయు రక్షణ వ్యవస్థ శత్రు సేనలు రాకెట్లతో తమ దేశంపై దాడి చేయకుండా వందలాది కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసుకున్న క్షిపణి నిరోధక ఐరన్ డోమ్లు గగనతలంలో దూసుకు వస్తున్న రాకెట్లను గుర్తించి వాటిని ధ్వంసం చేసేందుకు క్షిపణులను ప్రయోగిస్తోంది ఈ ఐరన్ డోమ్ వ్యవస్థ జనావాసాల వైపు వస్తున్న రాకెట్లను నాశనం చేస్తుంది వాయు రక్షణ వ్యవస్థ సుమారు 70 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది మరియు 3 కేంద్ర భాగాలను కలిగి ఉంటుంది అవి ఒక యూనిట్ ను ఏర్పరుస్తుంది అవి డిటెక్షన్ మరియు ట్రాకింగ్ రాడర్ బ్యాటిల్ మేనేజ్మెంట్ మరియు వెపన్స్ కంట్రోల్ మరియు క్షిపణి లాంచర్ 20 తామిర్ క్షిపణులతో సాయుధమయ్యాయి ఈ వ్యవస్థ 2011 నుంచి ఇజ్రాయెల్ కు రక్షణగా ఉంది 2006 లెబనాన్ సంఘర్షణ సమయంలో హిజ్బుల్లా చేత వేలాది రాకెట్లు ప్రయోగించబడ్డాయి మరియు హైఫాతో సహా అనేక ఉత్తర ప్రాంతాలు దాడి చేయబడ్డాయి అనేక మంది మరణించారు 2006 దాడులు ఇజ్రాయెల్ ని రాకెట్ ను ఇజ్రాయెల్ వైపు కాల్చినప్పుడు డిటెక్షన్ మరియు ట్రాకింగ్ రాడర్ ఇన్కమింగ్ పదాన్ని గుర్తించి సమాచారాన్ని ఆయుధాల నియంత్రణ వ్యవస్థకు ప్రసారం చేస్తోంది ఇది రాకెట్ యొక్క పదం వేగం మరియు ఆశించిన లక్ష్యాన్ని గుర్తించడానికి వేగవంతమైన సంక్లిష్టమైన గణనాలను చేస్తోంది ఇన్కమింగ్ రాకెట్ ను జనసాంద్రత ఉన్న ప్రాంతం లేదా వ్యూహాత్మక స్థాపన వైపు మళ్లిస్తే లాంచర్ స్వయంచాలకంగా తమిర్ క్షిపణిని కాల్చివేస్తుంది మరియు ముప్పును తటస్థీకరించడానికి రాకెట్ గాలిలో నాశనం చేయబడుతుంది ఒకే బ్యాటరీలో 3-4 లాంచర్లు ఉంటాయి మరియు ఇజ్రాయెల్లో కనీసం 10 ఉన్నాయి ఐరన్ డోమ్ సిస్టమ్ తయారీదారు రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ ఇది 90% విజయవంతమైన రేటును కలిగి ఉందని మరియు ఇప్పటి వరకు 2000 ఇంటర్సెప్షన్లను కలిగి ఉందని పేర్కొంది చాలా సంవత్సరాలుగా ఐరన్ డోమ్ వ్యవస్థలో బలహీనతను కనుగొనడానికి హమాస్ బృందం ప్రయత్నిస్తోంది తక్కువ వ్యవధిలో బహుళ రాకెట్లను ప్రయోగించే సాల్వో రాకెట్ దాడితో వ్యవస్థను ముంచెత్తడం ద్వారా నియంత్రణ వ్యవస్థకు అన్ని లక్ష్యాలను అడ్డగించడం కష్టతరం చేయడం ద్వారా వారు చాలా వరకు విజయం సాధించారు ఈసారి కేవలం 20 నిమిషాల వ్యవధిలో 5000కు పైగా రాకెట్లను ప్రయోగించారు హమాస్ తన ముడి రాకెట్ సాంకేతికతను నిరంతరం అభివృద్ధి చేస్తోంది మరియు సంవత్సరాలుగా టెల్ అవీవ్ మరియు
మరియు జెరూసలేంతో సహా ఇజ్రాయెల్ యొక్క ప్రధాన నగరాలను కవర్ చేయడానికి దాని పరిధిని పెంచుకుంది. హమాస్ ప్రయోగించిన రాకెట్ దానిని అడ్డుకునేందుకు ఐరన్ డోమ్ ఉపయోగించిన తామిర్ క్షిపణి కంటే చాలా చౌకగా ఉంటుంది. ఇజ్రాయెల్ కోసం ఐరన్ డోమ్ విలువ దాని వ్యయ విశ్లేషణను విస్తరించింది. ఇది లక్ష్యాలను నిర్వీర్యం చేయగలదని మరియు ప్రాణాలను రక్షించగలదని గతంలో నిరూపించబడింది. 2012లో హమాస్ తో ఘర్షణ సమయంలో గాజా స్ట్రిప్ నుండి పౌర మరియు వ్యూహాత్మక ప్రాంతాల వైపు ప్రయోగించిన 400 రాకెట్లలో 85% నాశనం చేయబడ్డాయని ఇజ్రాయెల్ పేర్కొంది. 2014 సంఘర్షణ సమయంలో హమాస్ చాలా రోజులలో 4500 రాకెట్లను ప్రయోగించింది. 800 మందికి పైగా అడ్డగింపబడ్డాయి మరియు దాదాపు 735 రాకెట్లను కాల్చివేయబడ్డాయి. దీని సక్సెస్ రేటు 90%. 2021లో రాకెట్ మరియు క్షిపణి సాల్వోల విజయవంతమైన ఇంటర్సెప్షన్ అలాగే బహుళ మానవరహిత వైమానిక వాహనాల ఏకకాల ఇంటర్సెప్షన్ తో సహా అదనపు వైమానిక బెదిరింపులను ఎదుర్కోవడానికి సిస్టమ్ ను అప్డేట్ చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. మే 2021లో 2 వారాల పాటు సాగిన ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదం ప్రారంభం రోజుల్లో 1000కి పైగా రాకెట్లు మరియు మొత్తం సంఘర్షణ సమయంలో 4500కి పైగా రాకెట్లు ప్రయోగించబడ్డాయి. సంక్షోభ సమయంలో రాకెట్లకు వ్యతిరేకంగా సిస్టమ్ 90% స్ట్రైక్ రేట్ ను చూపించిందని అధికారులు తెలిపారు. ఒకేసారి భారీగా రాకెట్లను ఉపయోగిస్తే ఐరన్ డోమ్ వ్యవస్థ తిప్పికొట్టలేదని గుర్తించిన హమాస్ మిలిటెంట్లు కేవలం 20 నిమిషాల్లోనే 5000కు పైగా రాకెట్లను ప్రయోగించడంతో ఐరన్ డోమ్ వ్యవస్థ అడ్డుకోలేకపోయింది. ఇవి ఇప్పటి వరకు నా అప్డేట్స్ చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం 4 Sides TV.